मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నాకు ఐస్ క్రీమ్ కావాలి నాన్న. ఐస్ క్రీమ్ త్వరగా రండి రండి. ఐస్ క్రీమ్ కావాలి. చాలు. అద్భుతం, మహాద్భుతం, మహాద్భుతం. ఇదే సూరిలా శాఖ యొక్క మాయాజాలం. విదేశాల నుంచి వచ్చి ఇండియాని ఫోటో తీస్తున్నావా? కెమెరా నాకేమో. పిల్లలు దేవుడు చల్లని వారే. సో దేవుడికి ఐస్ క్రీము పిజ్జా అక్కర్లేదు, నేను తీసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ నా బంగారం, నా కావాలి బంగారం. అది నా గడియారం చింటూ వాళ్ళ నాన్నగారు. పోలీస్ పోలీస్. నా ఐస్ క్రీమ్. నా మెళ్ళో ఉన్న చైన్ అయితే ఇది ఖచ్చితంగా బోడిగుండి గడిపోనే ఉంటుంది. అరే నా వాచిపోయింది, నా డబ్బులు పోయాయి. మ్యూజిక్ వేసి మోసం చేసి అన్ని కొట్టేశారు. అరే భలే తిరుగుతోంది. ఆహా ఆహా, ఇలాగే నేను పకేలా తల తిప్పగలిగితే ఎంత బాగుంటుంది. భలే జాలీగా ఉంటుంది. భలే భలే, నీ బొమ్మ చాలా అందంగా ఉంది. నాకు కూడా చుట్టాలని ఉంది. పకేలా చిరాకు పెట్టకో. ఎందుకు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటావు? నువ్వు దాంతో ఆడుకుంటూ ఉంటే మరి నాతో ఎవరు ఆడతారు? దీంతో నేను కూడా ఆడుకుంటాను. ఓకే ఓకే పకేలా, ఇదిగో తీసుకో. ఇచ్చానుగా, ముందు నా మీద నుంచి లే. దీన్ని ఎలా తిప్పాలి? దాన్ని ఇలా ఇవ్వు. ఎలా తిప్పాలో నేను నీకు నేర్పిస్తాను. ఐ విల్ టీచ్ యు. ఇదిగో ఇదే నా హెలికాప్టర్ షాట్. నువ్వేం చేస్తున్నావు? నీకు దండం పెడతాను, నన్ను కిందకి దింపు. నా తల తిరుగుతోంది, నాకేదోలా ఉంది. అందుకే నాతో ఎప్పుడు పోటీ పడద్దని అంటూ ఉంటాను బాబు. సారీ, నన్ను కిందకి దించు ప్లీజ్. సరిపోయింది, గంట కొట్టేసింది. సరే ఇంకొంచెం సేపు ఆడుకుంటాను. బస్ రావడానికి ఇంకా కొంచెం టైం ఉందనుకుంటాను. టకేలా, ఏం జరుగుతోంది ఇక్కడ? పాపోమీటర్ మోగుతుంటే నీకు ఆ శబ్దం వినిపించలేదా ఏంటి? సారీ బాస్, నేను ఆడుకుంటూ ఉన్నాను. టకేలా టకేలా, నాకు కోపం తెప్పించుకు. అవును, ఇంతకీ పకేలా ఎక్కడ? పకేలా ఊరికే షికారుకి వెళ్ళాడు. ఏంటి షికార్కా?
అంటే ఎక్కడికి వెళ్ళాడు? బాస్ నేను ఇక్కడున్నాను. ఏంటన్నా షికారుకు వెళ్ళావా? ఇప్పుడైనా నువ్వు పనిచేయడం మొదలు పెడతావా? ఓకే బాస్. పైన కింద నాకు తల తిరుగుతున్నట్టు ఉంది. ఆ కెమెరాని వెంటనే నాకు ఇచ్చాయి. పిల్లలు ఇలాంటివన్నీ తినకూడదు, అందుకే నాకు ఇచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ బంగారం, ఇది నా బంగారం, ఇది నా గడియారం చింటూ వాళ్ళ నాన్నగారు. సరే, పాపం చేశాడు, గంట మోగింది. మీరు మీ పని మొదలు పెట్టండి వెంటనే. ఇవాళ దొంగ అంతు తేలిద్దాం. డమ్ 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 పాప ప్రక్షాళన చేద్దాం, పదండి. అవును, ఈ సురిలా షాకాల్ పాట పాడేవాడు అనుకుంటాను. కాకపోతే తన టాలెంట్ ని తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తున్నాడు. వీడు వాయించిన మ్యూజిక్ ప్రజల చెవున పడినప్పుడు వాళ్ళని వాళ్లే మర్చిపోతున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళ దగ్గర దోచుకుంటున్నాడు. అలాగా? వాడంతూ తేల్చండి. మేము అక్కడికి వెళ్ళి చూస్తాం. అద్భుతం, అద్భుతం, మహాద్భుతం. ఇదే సురిలా షాకాల్ యొక్క మాయాజాలం. ఆహా, ఓహో, ఇతని మ్యూజిక్ మ్యాజిక్ లా ఉంది, కానీ ప్రజలకు ఇదేదో ట్రాజిక్ లా ఉంది. గురు, పని మొదలు పెడదామా? ఇదెలా జరిగింది? ఇప్పుడు కదా వీళ్ళ దగ్గర నుంచి కొట్టేశాను. హౌ పర్వాలేదు, ఇంకోసారి కొట్టేస్తే సరిపోతుంది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నేను కొట్టేసిన వస్తువులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నాయి? ఏదో తప్పు జరుగుతోంది. మ్యూజిక్ ఎలా ఆగింది? మ్యూజిక్ ఆగితే వీళ్ళందరూ కళ్ళు తెరుస్తారే. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అన్ని ఏంటి తలకిందులుగా ఉన్నాయి? ఏమవుతోంది ఇక్కడ? కన్ఫ్యూషన్ ఏం కాదు, టకేలా పకేలా వచ్చాం. ఓ, అది మీ పనా? నా మ్యూజిక్ మిమ్మల్ని ఏమీ చెయ్యట్లేదు అనుకుంటాను. ఏం పర్వాలేదు, ఈ సురిలా షాకాల్ దగ్గరుంది మీకు కావాల్సిన స్పెషల్ మ్యూజిక్. ఊరికి చెప్పకూడదు, సురిలా షాకాల్ భలే వాయిస్తున్నాడు కదా. తన మ్యూజిక్ లో మై మర్చిపోతే ఉన్నవన్నీ కోల్పోవలసిందే. ఇక పూర్తి కాబోతోంది ఇతని గేమ్. మంచి పాట వాయించు బాబు. ఓ, మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నా బ్రహ్మాస్త్రం నుంచి మీరు తప్పించుకోలేరు. అద్భుతం, అద్భుతం, మహాద్భుతం. ఇదే సురిలా షాకాల్ యొక్క మాయాజాలం. చూసారా నా బ్రహ్మాస్త్రం యొక్క మహిమని? అసలు ఇదేం మాయా? ఈ భూతాల మ్యాజిక్.
అసలు మీరెవరు? మేము భూతాళం 100% ఒరిజినల్. భూతమా? నిజమైన భూతం? నన్ను కాపాడండి, నన్ను వదిలేయండి. ఒరే గుండుగా, నువ్వు తప్పు చేసావుగా, అనుభవించు. ఇది నీకు సరైన గుణపాఠం. అరే, నా కోసం ఓ కొత్త పాట వాయించి వెళ్ళరాదు? ఇది దారా లేదా రహదారా? నువ్వు భూతమా? కాదు. థ్యాంక్ గాడ్. మరి నువ్వెవరు? నేను భూతాలకి బాస్ని, భూత్ బాస్. నేను నీకేం పాపం చేశాను? నన్ను ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇది బాగా నచ్చింది పకేలా. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు? నన్ను వదిలేయండి, నేనే పాపం ఎరుగను. అలాగా? నువ్వు ఏ తప్పు చేయలేదా? నీ టాలెంట్ ని తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నావు. నీ వల్ల ప్రజలకు ఎంత నష్టమో తెలుసా? వాళ్ళ వస్తువుల్ని దొంగిలించడమే కాకుండా సంతోషాన్ని హరించేశావు. అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు. నన్ను క్షమించండి, నేను తెలియకుండా చేశాను. భూతం బాస్, నన్ను వదిలేయండి. సురీలా షాకాల్, ఇంతటితో నీ మాటలు ఆపో. నువ్వు దొంగిలించినవన్నీ మర్యాదగా ఇచ్చాయి. ఐఎమ్ సారీ. ఇక మీదట ఎప్పుడు నా మ్యూజిక్ ని తప్పుగా ఉపయోగించను. ఇంతవరకు దొంగతనం చేసినవన్నీ ఇచ్చేస్తాను. ఇది సురీలా షాకాల్ యొక్క వాగ్దానం. ఇక మీదట నేను నా టాలెంట్ ని జనాల్ని రంజింపజేయడానికి మాత్రమే వాడతాను. ఈ గుండుగాడికి మనం శిక్ష విధించిన తర్వాత వాడి బుర్ర సక్రమంగా పనిచేస్తున్నట్టుగా ఉంది. మేం వచ్చిన పని పూర్తయింది, బయలుదేరుతున్నాం. బై బై సురీలా షాకాల్.